హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెడ్డి గారు 7899 యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు నాటుకోడిని కాల్చే విధానము చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, నేను ఒక 3 కేజీలు ఒక కోడిని, నాటుకోడిని తీసుకున్నాను. చూడండి దాన్ని కాల్చే విధానము. ఫస్ట్గా ఉప్పు, పసుపు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత బర్నింగ్ ఇలా చేసుకోవాలి గైస్. ఫ్రెండ్స్, కట్టెల పైన కాలిస్తే ఇంకా బాగుంటుంది. మాకు దగ్గర అక్కడ కట్టెలు లేవు, సో నేను గ్యాస్ పైన బర్నింగ్ చేస్తున్నాను నాటుకోడికి. ఫ్రెండ్స్, ఇది దగ్గర ఒక 3 కేజీలు దాకా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నాటుకోడిని నీట్గా ఇలా పసుపు పూసుకొని నీట్గా కాల్చుకొని బర్నింగ్ చేసుకొని నీట్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మంట కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోకూడదు. ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ మాడిపోతుంది కోడి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా పైన కింద రెక్కలు, ఆ కాళ్ళు అన్నీ నీట్గా, మెడ నీట్గా కాల్చుకోవాలి. ఫ్రెండ్స్, నాకు కొంచెం టైం పట్టింది అది కాల్చడానికి. నిదానంగా అంతా కాల్చుకోవాలి అన్ని సైడులు. ఫ్రెండ్స్, ఈ కోడిని నేను 1 కేజీ వచ్చి 800 రూపీస్. ఫ్రెండ్స్, మా ఊరి దగ్గర 1 కేజీ నాటుకోడి 700 రూపీస్ ఇచ్చి కొనుక్కున్నాను. అమ్మవారికి కోసుకొని వచ్చాము ఈ కోడిని. ఒక పూజ ఉన్నింది మహాశివరాత్రికి. యాక్చువల్లీ నేను అప్పుడు పెట్టిండాల్సింది ఇది లైవ్ చేస్తున్నాను, అప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను. సో ఇది ఇప్పుడు పెడుతున్నాను, అందరూ సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నాటుకోడి అంటే నాకు చాలా ఇష్టము. అంటే ఎప్పుడన్నా ఒకసారి ఇలాంటి అకేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే నాటుకోడి తింటాను, మిగతా టైంలో తినను. నీట్గా కాల్చుకోవాలి. చూడండి, ఒక సైడ్ అంతా నీట్గా బర్నింగ్ అయిపోయింది, ఇంకో సైడ్ కాలుస్తున్నాను. చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలి గ్యాస్ పైన. ఇలా కాల్చుకొని నీట్గా కట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే ఈ 3 కేజీల కోడిని ఒక్కడే కట్ చేశాను నేను. శివరాత్రి ఫెస్టివల్కి ఇంటికి అందరూ వచ్చారు ఫ్రెండ్స్. సో అందుకే అందరూ మంచిగా బిర్యానీ చేసుకున్నాము. బిర్యానీ, చికెన్ గ్రేవీ చేసుకొని తిన్నాము. కాళ్ళు కూడా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. ఆ కాళ్ళకున్న ఆ పొర అంతా తీసేయాలి. తీసి నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం నిదానంగా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం మంట ఎక్కువ పెట్టుకొని కాల్చుకుంటే కోడి అంతా మాడిపోతుంది. సో అలా ఎప్పుడు చేయొద్దండి. నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఒక సైడ్ నుంచి నీట్గా కాల్చుకోవాలి. నేనైతే చిన్నప్పటి నుంచి కోళ్ళు బాగా కోస్తాను ఫ్రెండ్స్, నాకు చాలా ఇష్టము. ఫ్రెండ్స్, ఈ కోడిని చూసి మా పిల్లలు భయపడ్డారు. ఏంటి డాడీ అలా ఉందని భయపడ్డారు. నేను పసుపు పూసాను కదా, భయపడ్డారు మా పిల్లలు. ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు ఉన్నప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు నాటుకోడి నేను అలా కట్ చేయడము. అంతకుముందు కట్ చేయలేదు ఎప్పుడు. తర్వాత నిదానంగా చెప్పాను, ఇలా అని చెప్పాను. తర్వాత చూడండి, ఇలా నీట్గా ఎంత బాగా నీట్గా కాలింది చూడండి. నీట్గా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్.
చాలా బాగా పడ్డాయి ఈ ముక్కలు అయితే. చూడండి కట్ చేసిన ముక్కలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి మీరే ఒకసారి. గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.